గ్రామం కనిపిస్తుంది, విలేజ్ ఫ్రంట్ గ్రామం. కొండపైన కొన్ని రిసార్ట్స్ కనిపిస్తున్నాయి చూడండి. యాక్చువల్లీ అవి ఫ్రంట్ సిరివాక నైట్ స్టే బ్యాంబో కాటేజ్ ఉంటుంది, ఇంకోటి చూడండి ఫారెస్ట్ కాటేజ్ సార్. అది ఇక్కడ స్టే చేయడానికి ఒక 150 నుంచి 200 మెంబర్స్ కి అవైలబుల్ గా ఉంది. ఇక్కడ ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు దింపితే మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం మళ్ళీ 1 గంటకు దింపు చేస్తున్నారు, 1:30 to 2 o'clock. సో ఇక్కడ నుంచి రాజమండ్రి 95 కిలోమీటర్లు, బోట్ జర్నీ 65 కిలోమీటర్స్, బై రోడ్ ఒక 30 ఉంటుందండి. ఓవరాల్ గా 9500 వెళ్తే ఇంకా డెఫినెట్లీ ఒక పెద్ద బ్యూటిఫుల్ సిటీని, రాజమహేంద్రం అనే ఒక పెద్ద సిటీని రీచ్ అవచ్చు. అండ్ బోటికి ఫ్రంట్ చూస్తే మరొక విలేజ్ కనిపిస్తుంది, గ్రామం. ఇక్కడ ఓన్లీ 2 ఫ్యామిలీస్ ఉంటారమ్మా. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి తెల్లదిబ్బలు, మాది బాబా. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి తెల్లదిబ్బలు. ఈ విలేజ్ కి రోడ్వే కనెక్టివిటీ పవర్ సప్లై ఏమీ లేకపోయినా ఇక్కడ మన్యం టైగర్ నల్లూరి సీతారామరాజు గారు ఆయన మొట్టమొదటిసారిగా యుద్ధ పోరాటం స్టార్ట్ చేసినప్పుడు ఆయన నియమించుకున్నటువంటి గెస్ట్ హౌస్ అమ్మది. బోటికి ఫ్రంట్ చెట్లమయ్యన్న పొదల్లో కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ అది మన్యం టైగర్ అండ్ అల్లూరి సీతారామరాజు గారు. ఆయన ఇక్కడ నుంచి పోరాటం ఏదో స్టార్ట్ చేసి దేవీపట్నం అనే ప్రాంతానికి వెళ్ళి బ్రిటిష్ వారి కాలంలో ఆ బ్రిటిష్ వారి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని కాల్ చేశారంట. ఆయన అక్కడే మరణించడం కూడా జరిగింది. ఆయన గెస్ట్ హౌస్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ లో రంగస్థలం మూవీ ఎంతమంది చూసారండి? రంగస్థలం మూవీ లెఫ్ట్ లో అక్కడ ఎండిపోయిన ఒక చెట్టు కనిపిస్తుంది చూడండి. ఆ చెట్టు కింద భాగంలో సో రంగమ్మత అనసూయ గారు అండ్ రామ్ చరణ్ తేజ్ గారు పడవలో విప్పసారం తాగుతూ అత్త మామ ఎక్కడికి వెళ్ళండి, మామ దుబాయ్ వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటుంది. సో ఆ బ్యూటిఫుల్ టేక్ అక్కడే తీసుకుంటారండి.